worrying, start living. Amen. ఈ ఉదయకాల సమయంలో మనదే దేవుడు అంటున్నాడు, హ్యావ్ ఇంటిమెసీ, క్లీన్ అండ్ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ద ఫెయిత్ఫుల్. విశ్వాసపాత్రుడుగా, ఏంటిది? విశ్వాసపాత్రుడుగా, విశ్వాసముతో దేవుని యందు కలిసి ఉండటం. ఇంటిమెసీ అంటే కలిసి ఉండుట, లేకపోతే సహవాసములో ఉండుట, లోతైన సహవాసములో ఉండుట. లోతైన సహవాసములో ఉండుట. ఈరోజు అది నీవు దేవుడి నుంచి కోల్పోతున్నావు కాబట్టి, దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత సామర్థ్యము కలిగిన వాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత నీతిమంతుడు, దేవుడు ఎంత యథార్థుడు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒక వ్యక్తితో సహవాసం చేస్తేనే నీకు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది. ఒక 10 మంది చెప్తే నమ్మే మాట కాదు, కానీ దేవుడితో సహవాసం చేసే వ్యక్తులు మనకి బైబిల్ యందు అనేక మంది కనబడతారు. భక్తులు అనేక మంది కనబడతారు, దేవుని యందు సహవాసం కలిగిన వారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా. అవునా? నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా. అసలు ఎటువంటి విధమైన సహవాసం దేవుణ్ణి చేయాలి, అసలు ఏ విధంగా చేయాలి అనేది నువ్వు తెలుసుకోలేనప్పుడు, ఆ లోతైన సహవాసం నువ్వు కలిగి లేనప్పుడు, నీవు ఇతరుల నుంచి ఆశించడం మొదలు పెడతావు, కానీ దేవుని వద్ద నుంచి మటుకు ఆశించవు. When you don't have an intimacy with God, when you don't have a fellowship with God, you will seek the help from men. But when you have an intimacy, when you have a fellowship with the Lord, you will see the help from God like a David. Amen. దావీదు వలె దేవుని వద్ద నుంచి సహాయము పొందుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే దేవుని సహవాసము లేకుండా, దేవుని యందు నీవు ఆయనతో కలిసి జీవించకుండా, ఎప్పుడైతే దేవుని యందు ఆయన యొక్క క్రియలు కానీ, ఆయన యొక్క సామర్థ్యము కానీ, ఆయన యొక్క శక్తి కానీ, ఆయన యొక్క మహిమ కానీ నువ్వు తెలుసుకోనప్పుడు, తెలియనప్పుడు, నీవు లోకంలో ఉన్న సమస్యల్ని, లోకంలో ఉన్న ప్రేమల్ని, లోకంలో ఉన్న స్నేహాలని, లోకానికి ఉన్న ఆ యొక్క అంధకారపు యొక్క మహిమని చూసి నువ్వు గొప్పదనుకుంటావు. ఏమనుకుంటావు? గొప్పదనుకుంటావు. అందుకే ఈరోజు మనుష్యుని ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు, దేవుణ్ణి ఆశ్రయించువాడు ధన్యుడు. ఏమని? ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసము కోల్పోతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యందు సహవాసము లేకుండా జీవిస్తాడో, అతను తిరుగులాడుతూనే ఉంటాడు తప్ప స్థిరమైన విశ్వాసము కలిగి, స్థిరమైన మనస్సు కలిగి దేవుని యందు నిలబడలేడు. నిలబడలేడు? దేవుని యందు నిలబడలేడు, విశ్వాసములో నిలబడలేడు, యోగ్యతలో నిలబడలేడు, ఆశీర్వాదములో నిలబడలేడు, దీవెనలో నిలబడలేడు. అందుకే దేవుడు నీకును నాకును అనుగ్రహించిన గొప్ప స్థితి ఏమిటి అంటే, దేవునితో కలిసి జీవించడం, దేవునితో సహవాసం చేస్తూ జీవించడం, దేవుని యందు విశ్వాసముతో బలముగా జీవిస్తూ ముందుకెళ్ళడం. దేవుణ్ణి నమ్మిన వాడు, జాగ్రత్త గమనించండి, దేవుడు సన్నిధి తెలిసినవాడు, దేవుని నామానికి ఉన్న మహిమను తెలిసినవాడు, దేవుడి నామానికి ఉన్న శక్తిని తెలిసినవాడు, యేసు నామానికి ఉన్న శక్తిని తెలిసినవాడు, రోగం చూసి భయపడడు, శాపం చూసి భయపడడు, శత్రువులను చూసి భయపడడు, ఆర్థిక సమస్యలను చూసి భయపడడు, ఇతరుల యొక్క విషయముల్లో ఉన్న సమస్యలను చూసి భయపడడు. భయము అనేది మనం చాలా సమయంలో మాట్లాడుకున్నాం. భయం ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఈ ఉదయకాల సమయం నువ్వు నమ్మితే దేవుడు ఆయన మహిమను నీకు చూపిస్తాడు. ఏదైనా సరే పెద్దలు మనకొకటి ఏదైనా మనకు అనుగ్రహించారు అంటే అది మన సౌకర్యం కోసమే తప్ప మన విశ్వాసము మూఢనమ్మకంలో కానీ,
మన విశ్వాసం అల్ప విశ్వాసంలో కానీ వెళ్ళడానికి ఏది మనకు అనుగ్రహింపబడలేదు. క్రీస్తును నమ్మిన వ్యక్తిగా, క్రీస్తును అనుసరిస్తున్న వ్యక్తిగా దయచేసి ఇంకనో సరే దేవుళ్ళ సహవాసం నీకు లేదు కాబట్టి పలానా రోజు మంచి రోజు, పలానా వైపు మంచిది, పలానా ఇల్లు మంచిది, పలానా మార్గం మంచిది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు సృష్టించినప్పుడు అన్నీ మంచిగానే సృష్టించాడు. ఏం సృష్టించాడు? అన్నీ మంచిగానే సృష్టించాడు. ఏ వ్యక్తి అయితే సహవాసం లేకుండా జీవిస్తాడో తన పడిపోవడానికి కారణము ఏదో వస్తువునో, ఏదో వ్యక్తనో, ఏదో స్థలమనో, లేకపోతే ఏదో రోజునో నమ్ముతాడు తప్ప తనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోడు. ఏంటిది? తనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోడు. కానీ ఎప్పుడైతే దేవుని సహవాసం చేయటం మొదలు పెడతావో మొదటిగా నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోవడం మొదలు పెడతావు. నీ యొక్క లోపాన్ని నువ్వు మార్చుకోవడం మొదలు పెడతావు. లోపాన్ని మార్చుకోకుండా నేను భక్తుడిగా ఉంటానంటే అది వేషధారణమైన జీవితం అవుతుంది తప్ప అది సత్యమైన జీవితము కాదు. బైబిల్ అంతా మనం చూద్దాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం మనం. యాకోబు జీవితంలో జరిగిన ఈ సంఘటన ద్వారా నీవును నేనును ఏం నేర్చుకుందాం. See, the Jacob was alone with God. యాకోబు దేవుడితో ఒక్కడే ఉన్నాడు. అక్కడ దేవుడితో సహవాసం చేసేటప్పుడు the first you have to separate yourself from the world, from the lust, from the unfaith. అంటే నిన్ను నువ్వు సపరేట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. నిన్ను దేని నుంచి? పాపము నుంచి నువ్వు ప్రత్యేకంగా బయటకు వచ్చేయాలి. శాపము నుంచి ప్రత్యేకంగా బయటకు వచ్చేయాలి. లోకము నుంచి నువ్వు ప్రత్యేకంగా బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుని ఒక్కటిగా దేవుడితో సహవాసం చేయటం మొదలు పెడతావో, యాకోబు ఒక్కడిగా. ఎలాగా? ఒక్కడిగా. ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే గుంపుగా ఉంటే ధైర్యం ఉంటుంది అనుకుంటారు. కరెక్టే. కానీ గుంపుగా ఉన్న ధైర్యం ఉండాలంటే అసలు ముందు మనలో ధైర్యం ఉండాలి. ఏంటి? మనలో ధైర్యం ఉండాలి. మనలో ధైర్యం ఉండాలి అనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? దేవుడితో ఎప్పుడైతే సహవాసం చేస్తావో ఆ ధైర్యం అనేది నేను నిలబడతాను. ఇక్కడ యాకోబు అనేవాడు హీ వాస్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒక్కడిగా ఉన్నాడు. ఫేస్ టు ఫేస్ ఈస్ ఫైటింగ్. ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు, ప్రాకులాడుతున్నాడు, మొర పెడుతున్నాడు. ఈరోజు నా జీవితం మారాలి, నా స్థితి మారాలి, నా ఎదుగుదల మారాలి, నా స్థిరము లేని మనస్సు మారాలి, నా విశ్వాసము లేని నా జీవితంలో విశ్వాసము రావాలి, ఆరోగ్యము లేని నా శరీరంలో ఆరోగ్యం రావాలి, ఐశ్వర్యము లేని నా జీవితంలో ఐశ్వర్యము రావాలి అనే బలముతో ప్రాకులాడుతున్నాడు. అక్కడ యుద్ధం చేస్తున్నాడు. He was alone with God. The same way ఆ నిర్గమకాండంలోకి వెళ్తే మోసెస్ was alone with God. మోసే అనేవాడు దేవుడితో ఒంటరిగా ముఖాముఖిగా ఉన్నాడు. ఇక్కడ ఇతను ఆశీర్వాదం కోసం ప్రాకులాడుతుంటే అక్కడ మోషే దేవుని వాక్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాకోబు జీవితాన్ని మార్చుకోవడానికి మొరపెడుతుంటే అక్కడ ప్రజల్ని విడిపించుటకు దేవునితో ఒక్కడిగా సహవాసం చేయడం మొదలు పెడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు నీవు ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థించు. Don't show yourself, you are a prayerful man to everybody. ఈ మూర్ఖమైన సాంప్రదాయబద్ధమైన ఈ ఆచారబద్ధమైన ఈ యొక్క శారీరకతను తొలగించి ఆత్మీయతను ధరించండి.
యాకోబు ఒక్కడిగా ప్రాకులాడాడు, మోషే ఒక్కడిగా దేవుడితో కూర్చుని దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం చేయాలి అనుకున్నప్పుడు వారిని వారు సపరేట్ చేసుకున్నారు. మోషేను మిగతా వాళ్ళు ఒకటే ఉన్నారా? మోషే విడిగా వచ్చాడు దేవుడికి, యాకోబు విడిగా వచ్చాడు, ఒక్కడిగా ఉన్నాడు. మొదటిగా ఒక్కడిగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఏంటిది? ఒక్కడిగా యుద్ధం చేస్తున్నాడు మోషే, ఒక్కడిగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నది ఏంటంటే, 10 మంది వస్తేనే చర్చికి వస్తాను, 10 మంది వస్తేనే నేను ప్రార్థనకు వస్తాను, నా కుటుంబంతో వస్తేనే నేను ప్రార్థనకు వస్తాను. నీకు ఎలా ఉండాలి తెలుసా? దేవుడితో సహవాసం చేయాలి అని ఒక తపన, ఒక ఆశ నీకు కలిగి ఉండాలి అంటే మొదటిగా అటువంటి శారీరక విషయాల నుంచి నువ్వు నిన్ను ప్రత్యేకపరచుకో. అందుకే అంటాడు చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం, పోవుడి పోవుడి అచ్చడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. అపవిత్రమైన వాటి నుంచి తొలగిపోండి. The separate yourself to regularly to have a great intimacy with God. నిన్ను నువ్వు ప్రతిరోజు ప్రత్యేకపరచుకో. రెగ్యులర్లీ, ప్రతిరోజు, ప్రతి క్షణము నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. దేవుడు ఏ స్థితి నుంచి వెళ్ళిపోమో ఆ స్థితి నుంచి వెళ్ళిపో. దేవుడు ఏ ప్రదేశానికి వెళతాడో ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళకు. దేవుడు ఏది చేయొద్దో అది చేయకు. 100 సార్లు దేవుడు నీతో మాట్లాడినా నీ మూర్ఖత్వమైన ఆత్మతో నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు మూర్ఖులతోనూ, అపవిత్రులతోనూ, అవిశ్వాసులతోనూ ఎక్కువ ఇంటిమెసీ కలిగిపోయి దేవుడితో ఒంటరిగా జీవించే స్థితిని నువ్వు కోల్పోతున్నావు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే స్థితిని నువ్వు కోల్పోతున్నావు. దేవునితో నీ పేరు మార్చుకోవడానికి, నీ స్థితి మార్చుకోవడానికి, నీ ఆశీర్వాదం మార్చుకోవడానికి ప్రాకులాడే స్థితిని నువ్వు కోల్పోతున్నావు. కానీ యాకోబు జీవితంలో మనం చూస్తే, ఇక్కడ యాకోబు జీవితంలో 4 విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. ఆ 4 విషయాలు నీ జీవితంలో దేవుడు ఆ విధంగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మోషే జీవితంలో జరిగిన సంఘటన, యాకోబు జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మనము దేవునితో ఎంత ఇంటిమెసీలో ఉండగలమో దేవుడు ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఒంటరి వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా నిన్ను నీ తండ్రిని రహస్యమందు, ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేయడం 10 మంది చూడాలి, నేను బైబిల్ చదవడం 10 మంది చూడాలి, నేను ప్రార్థించడం, అన్య భాషల్లో మాట్లాడటమో లేకపోతే ప్రవచించడమో జనాలు చూడాలి, నా యొక్క మహిమను ప్రజలు పొగడాలి, నా ప్రీచింగ్ను ప్రజలు పొగడాలి, నేను పొందుకున్న బంగారాల గురించి ప్రజలు పొగడాలి. ఈ స్థితి కాదండి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది. నీ నుంచి నా నుంచి కోరుకునేది ఈ స్థితి కాదు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది నిజమైన కలిసి జీవించే ఆత్మ నీవు నేను కలిగి ఉండాలి. రెండోది ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను వెళ్ళనివ్వను. నిజంగా అటువంటి కలయిక, అటువంటి సహవాసము, అటువంటి కలిసి జీవించే స్థితి దేవుడితో నువ్వు నిజంగా ఉన్నావా? ఒక నిమిషం ప్రార్థించేసి బయటికి వెళ్ళిపోయి దేవుడు చేయలేదన్న విశ్వాసంలో ఉన్నావా? Jacob was have a hungry for God. Father, నీవు నన్ను దీవిస్తే గాని నిన్ను నేను వదలను. హంగ్రీ ఉందా నీకు? నిజంగా దేవుని వద్ద నుంచి పొందుకోవాలని హంగ్రీ ఉందా? దేవుని వద్ద నుంచి పొందుకోవాలని ఆకలి నీకుందా? అందుకే ఆకలి కలిగి ఉన్నవారా నా వద్దకు రండి, ఆహారము నీకు ఉచితముగా దొరుకుతున్నది. నేనే జీవాహారము, నన్ను తిన్నవాడు ఎన్నడూ మరలా ఆకలి కొని ఉండను అని ఆయన వాక్యం సెలవిస్తున్నదే. మరి నువ్వు దేవుడి కోసం సహవాసములు ఉండడానికి నిజంగా హంగ్రీ ఉన్నావా? నేను ఇంకా మీకు సహవాసం ఏ విధంగా చేయాలని చెప్పట్లా, కానీ సహవాసం కలిగి ఉండడానికి మొదటిగా నువ్వు ఒంటరిగా ఉండాలి దేవునితో. రెండోది అసలు ఆకలి ఉందా? దేవుడితో కలవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క మహిమను నేను చూడాలి, దేవునికి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి, దేవుని యొక్క సామర్థ్యాన్ని నేను పొందుకోవాలని మీకుందా? ఎంత మటుకు ఈ రోజుల్లో పనికి మన విషయాలు, నేను ఒకటే చెప్తున్నా, మెసేజ్ మీ పాస్టర్ది మీరు విని మీ బైబిల్ చదివితే చాలు, ఇంకా ఎవరిది వినాల్సిన అవసరం లేదు. నాట్ విల్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ. ఈరోజు ఈ మొబైల్ అనేది, లేకపోతే ఈ సోషల్ మీడియా అనేది నేను ఏం చేస్తుందంటే, 10 మంది పాస్టర్ల వాక్యాలు వినేసి 10 మంది 10 రకాలుగా చెప్పడాల వల్ల నీకు నడిపిస్తున్న నీ నాయకుడు,
నిన్ను నడిపిస్తున్న నీ కాపరి యొక్క వాక్యము తొలగిపోయి నానా రకాలైన అనుమానాలు, నానా రకాలైన సందేహాలు, నానా రకాలైన స్థితిగతులు నువ్వు వెళ్ళిపోయి, నువ్వు దేవుని సన్నిధిలోంచి బయటికి తొలగిపోయి ప్రవచనము కోసము ఆ పాస్టర్ ఏం చెప్తాడు, ఈ పాస్టర్ ఏం చెప్తాడు, ఆయన ప్రవచించే వరం ఉంది, ఆయనేం ప్రవచిస్తాడు, ఈయనేం ప్రవచిస్తాడు, ఈయన నా భవిష్యత్తు గురించి ఏం చెప్తాడు అని తెలుసుకునే దిక్కుమాల స్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అసలు నా గురించి నీకు హంగ్రీ ఉందా? నిన్ను విడవని అంటున్నాడు. అందుకే చూడండి, మోషే కూడా ద హంగ్రీ, మోషే కూడా హంగ్రీగా ఉండేవాడు, దేవుడి కోసం వెతుకుతూ ఉండేవాడు. ఎక్సోడస్ 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఎప్పుడు కనబడ్డాడు? మోషే ఎతుకుతున్నాడు కాబట్టి దేవుడు మోషే కనబడ్డాడు. ఎందుకని? నన్ను వెతుకు వారికి నేను ఖచ్చితంగా కనబడతానని వాగ్దానం చేశాడు ఆయన. మోషే వాస్ హంగ్రీ ఫర్ గాడ్, ఫర్ ద గాడ్స్ ఎన్కౌంటర్ ఇన్ హిస్ లైఫ్. That's why the Lord appeared to Moses to reveal his glory, to reveal his calling. ఆయన దేని కోసం పిలుస్తున్నాడో ఆయన మహిమను మోషేకి చూపించడానికి ఆయన పిలుపునిచ్చి అతని ద్వారా వేల మందిని, లక్షల మందిని పాపము నుంచి, బానిసత్వము నుంచి, శాపము నుంచి బయటికి తీసుకురావడానికి మోషేని పిలిచాడు దేవుడు. అటువంటి హంగ్రీ నీకుందా? సహవాసం కలిగి ఉండాలంటే 10 మంది నువ్వు యూట్యూబ్లో చూసుకుని లేకపోతే వీటిల్లో చూసి కాదు ఉండే. వినడంలో తప్పు లేదు, కానీ నీ సహవాసం ఎవరితో ఉందో గ్రహించుకో. నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యంలో ఉందా? వింటే సరిపోతుందని బైబిల్ పక్కన పెట్టేస్తున్నావేమో. నిన్ను వదలను, నువ్వు నన్ను దీవించేంత వరకు. ఏమంటున్నాడు? నేను వదలను, నువ్వు దీవించేంత వరకు, నా ప్రార్థనను వినేంత వరకు నేను ప్రార్థన చేయడం ఆపను, నా సమస్యలు పోయేంత వరకు నేను ప్రార్థన చేయడం ఆపను, నీతో కలిసి జీవించేంత వరకు నేను ప్రార్థన చేయడం ఆపను. నీకు ఇవ్వవలసిన ప్రథమ స్థానము నేను ఇస్తాను, నీకు చెందవలసిన ప్రతి ప్రథమ స్థానము నీకు నేను ఇచ్చివేస్తాను, నీకు చెందవలసిన ప్రతి భాగమును నీకు నేను ఇచ్చేవేస్తాను, నీకు చెందిన ప్రతి ఒక్క మహిమను నీకు నేను నా నోటెమ్మటతో, నా క్రియల ద్వారా, నా మాట ద్వారా, నా చేత ద్వారా నీకు ఇస్తాను ప్రభువా అనే హంగ్రీ నీకున్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో సహవాసం చేయడం మొదలు పెడతాడు. ఆదాముకి అవ్వకి దేవుడిని కలవాలని ఆశ ఉండుంటే వాళ్ళు పాపంలో అడుగు పెట్టేవాళ్ళు కాదేమో. రోజు కనబడుతున్నాడు కదా దేవుడు అని చెప్పి ఏమైపోయింది? వీళ్ళకి కనబడే వాటిని పక్కన పెట్టి కనపడన వాటి గురించి ఆలోచించుకుని ఏమైపోయింది? ఇక్కడ అబద్ధములకు లోబడిపోయి, యేసుక్రీస్తు చెప్పలా నీకు కష్టాలు రాకుండా నేను చేస్తాను, యేసుక్రీస్తు చెప్పలా నీకు శోధనలు రాకుండా చేస్తానని, యేసుక్రీస్తు చెప్పలా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తావు, యేసుక్రీస్తు నీకు చెప్పలా పైనుంచి కోట్లు నీకు ఇచ్చేసి హ్యాపీగా నువ్వు బతుకుతావు, 120 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికేస్తావు నేను ఎక్కడా చెప్పలా, బైబిల్లో ఎక్కడా లేదు. బట్ నీ శత్రువును జయించడానికి శక్తిని ఇస్తా అన్నాడు, నీ తరపున యుద్ధం చేస్తా అన్నాడు, నీ రోగానికి స్వస్థపరిచి యెహోవా నేనే అని అన్నాడు, నీ ఆయుష్ని పెంచడానికి దేవుడు నేనే అన్నాడు, ఎటువంటి శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నాడు, ఎటువంటి పాపంలో పడకుండా వాక్యమును చదివి నా మార్గంలో నువ్వు అనుసరించమన్నాడు, నా వైపు తిరిగిన వాడి వైపు నేను తిరుగుతాను, నన్ను గణపరిచిన వాడు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వాడు నేను తృణీకిస్తాడని ప్రతి మాట ఆయన పలికి ఉన్నాడు. కానీ ఈరోజు ఏమైపోయింది? యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని ఒకళ్ళు, కష్టాలు పోతాయని ఒకళ్ళు. ఏడిది? కష్టాలు వస్తాయని ఒక సువార్త, కష్టాలు పోతాయని ఒక సువార్త. రెండూ నిజమే. నీతిగా బతుకుతున్నవాడికి కష్టాలు వస్తాయి, నీతిగా బతుకుతున్నవాడికి కష్టాలు వస్తాయి, నీతిగా బతుకుతున్నవాడికి కష్టాలు తీరుతాయి కూడా. ఏమైనా నీతిగా బతుకుతున్నాడు కష్టాలు రావచ్చు, బట్ నీతిగా బతుకుతున్నాడు కష్టాలు తీరుతాయి కూడా. ఏమైనా సింహము పిల్లలు ఆకలిగా ఉండటం నేను చూసి ఉన్నాను కానీ నీతిమంతుల పిల్లలు ఆకలిగా ఉండటం నేను చూడలేదన్నాడు కీర్తనాకారుడు. మూడోదిగా మనం చూస్తే 25 నుంచి 28 వచనం మనం చదువుకుందాం మళ్ళీ ఒకసారి. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనులాడుట వలన యాకోబు తొడగూడు వసిలిను. You must be broken in order to be blessed. నువ్వు ఖచ్చితంగా బ్రేక్ అవ్వాల్సిందే దేవుని ద్వారా, ఖచ్చితంగా బ్రేక్ అవ్వాల్సిందే. ఎందుకు బ్రేక్ అవ్వాలి? కొన్ని విషయాల్లో మనం బ్రేక్ అయితేనే కదా మన జీవితం గురించి తెలిసేది. బ్రేక్ అవడానికి కొన్నిసార్లు మనం హృదయం పగిలితేనే కదా కొన్ని విషయాలు మనకు కాదని తెలిసేది, కొన్ని విషయాలు మనకు సంబంధించలేదని తెలిసేవి. పగిలిపోయిన హృదయాన్ని అతికించగలిగిన దేవుడు మన దేవుడు. ఏమే తుంటిని ఇరక్కొడితే గాని దేవుడు అతన్ని జాలిపడి మళ్ళీ దేవుడు దీవించలే. మళ్ళీ చదవండి.
తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఎప్పుడైతే దేవుని చేత అతని తుంటి విరగొట్టడం జరిగిందో, ఎప్పుడైతే తెల్లవారుచున్నదో నీకు ఏం కావాలి అని అడుగుతున్నాడు దేవుడు. అదే కొన్ని సమయంలో ప్రభువా ఇది నువ్వు నాకు ఎందుకు చేసావయ్యా, ఎందుకయ్యా నా ఆస్తి అంతా పోయింది, ఎందుకయ్యా నా వ్యాపారం అంతా పోయింది, ఎందుకయ్యా నా యొక్క జీవితం ఇలాగ అయిపోయింది, ఎందుకయ్యా నువ్వు నన్ను నలగొడుతున్నావు, ఎందుకయ్యా నువ్వు నన్ను పగలగొడుతున్నావు, ఎందుకంటే నువ్వు అలా అయితేనే మారతావు కాబట్టి, నువ్వు అలా జరిగితేనే నువ్వు మార్చుకుంటావు కాబట్టి, మార్చుకుని మరలా నా వైపు వచ్చి నాతో సహవాసాన్ని కలిగి మరలా నువ్వు దీవించబడతావు కాబట్టి యు మస్ట్ బి బ్రోక్. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. God changed his name, God changed his place, God changed his level, God changed his blessing, God changed his calling, God changed his generation. నిజంగా నువ్వు అలా నల్లకొట్టబడుతున్నావా? అలా నల్లకొట్టబడి నిజంగా నల్లకొడుతున్న సమయంలో కూడా దేవుణ్ణి విడవకుండా ప్రార్థన చేస్తున్నావా? సమస్య వచ్చిందని మనుషుల ముందు మోకరించి నీ చెయ్య చాపి అడుక్కునే స్థితిలో నువ్వు ఉన్నావా? సమస్య వచ్చిందని చెప్పి మనుషులు వెనకాల పరిగెడుతూ నానా రకాలైన మార్గాలను వెతుక్కుంటున్నావేమో, కానీ అల్టిమేట్ ద ఫైనల్ వే ఇస్ జీసస్ ఫర్ యు. ఆమేన్. ఆ అంతమైన మార్గము. అందుకే అన్ని కాలిన తర్వాత ఆకులు పట్టుకునడం కంటే కాలకుండా ముందుగానే ఆ ప్రదేశంలో వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు చేసిన కుటుంబాలు వర్ధిల్లినాయి, దేవుడు చెప్పినప్పుడు చేయకుండా ఉన్న కుటుంబాలు నాశనంలోకి వెళ్ళిపోయినాయి. ఒకటే గ్రహించండి, దేవుడి నమ్ముకున్న వ్యక్తులు మొదటిగా దేవునితో సహవాసము చేసే స్థితిలో ఉంటే వారంట కొన్నిసార్లు నలకొట్టబడుతున్నా దేవుని విడిచి వెళ్ళరు. నా పని జరగట్లేదండి దేవుడిని నమ్మను నేను, ఇక నాకు రోగం తగ్గట్లేదండి దేవుడిని నమ్మను నేను, మా పిల్లలు మారట్లేదండి దేవుడిని నమ్మనండి. నీ దిక్కుమాలిన ఆలోచనలు, దిక్కుమాలిన స్థితి మరణానికి దారి తీస్తుంది తప్ప దేవుని యొక్క ఆశీర్వాదానికి దారి తీయదు. మూర్ఖులంట తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట. ఇప్పుడు ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, వ్యక్తి పని చేయకుండా ఓన్లీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటిది? అసలు పని చేయడు. భార్య అంటే వెళ్ళి పని చేసుకురావయ్యా అని ఇంట్లోనే కూర్చుంటున్నాడు, తింటున్నాడు పడుకుంటున్నాడు, తింటున్నాడు పడుకుంటున్నాడు, తింటున్నాడు పడుకుంటున్నాడు, తింటున్నాడు పడుకుంటున్నాడు. ఇంట్లో అప్పులు బాలయ్యారు, ఇంట్లో అప్పులు పెరిగినాయి. ఏంటిది మరి? పని చేయకపోతే ఏదో 100 రూపాయలు అప్పు, 200 రూపాయలు అలా అప్పులు అయినాయి. మళ్ళీ భార్య అంటే భార్య కొన్ని కష్టపడితే ఈడేం చేస్తాడు? కొట్టి ఈడి ఖర్చు జలసాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి కుటుంబం వారు తెలుస్తుంది. మేము రోజు చర్చకు వస్తున్నాం అయ్య గారు, మరి మేము ఎందుకు దీవించబడట్లేదు అని వాళ్ళు ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? వాళ్ళు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మేము దేవుడిని నమ్ముకున్నాం కదండి, మేము ఎందుకు దీవించబడలేదంటే మీరేం చెప్తారు? నీ కష్టార్జితాన్ని నిత్యముగా నువ్వు అనుభవిస్తానని వాక్యం ఇచ్చాడుగా, నీ చేతి వృత్తిని నేను దీవిస్తానన్న వాక్యం ఇచ్చాడుగా. వాడు కష్టపడకుండా, చేతి వృత్తి చేయకుండా వాడి కష్టార్జితం వాడు ఎలా అనుభవిస్తాడు? అనుభవించాడు కదా, అనుభవించాడు. కారణం ఒకటి, వాడు శారీరకంగానూ క్రియ చేయట్లా, ఆత్మీయంగానూ క్రియ చేయట్లా. కొంతమంది ఆత్మీయంగా లేకుండా శారీరకంగా క్రియలు చేసి పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆత్మీయంగా ఉండి కొంచెం ఉన్నా నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆమేన్. అటువంటి కుటుంబాలకు ఎదగాలి తప్ప ఆత్మీయతను వదిలిపెట్టి నేను శారీరకంగా ఏదో చేసుకుంటాను, నా జీవితం వర్ధలింపజేసుకుంటాను, నేను ముందుకు నడుస్తాను, నేను ముందుకు వెళ్తాను అనుకునే స్థితిలో కాదు దేవుడు నన్ను పిలిచింది. ఎప్పుడైతే నువ్వు నలకొట్టబడుతున్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో, అప్పుల్లో ఉన్నావో, అప్పుడు నీ హృదయం నిజంగా దేవుడి వైపు తిరుగుతుందా, లేకపోతే సమస్యలు అనుకుని, ఇబ్బందులు అనుకుని లోకం వైపు తిరిగి అక్కడ శాంతి వస్తుందని, ఇక్కడ శాంతి వస్తుందని ఇక్కడికి పరిగెడుతున్నావా? అక్కడేదో దొరుకుతుంది నాకు, ఎక్కడేదో దొరుకుతుందని. ముందుగానే గమనించండి. ఒకటే అంటాడు దేవుడు, నువ్వు నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం మొత్తం మీద నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక 1 నెల రోజులు నాతో గడపమంటే గడపడం నేర్చుకోండి. పక్కన పెట్టండి అన్ని, దేవునితో గడపడం నేర్చుకోండి, దేవునితో ప్రేమించడం నేర్చుకోండి, దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోండి. అది మోషే కూడా అంటాడు చూడండి, 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. దానిని
అతన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మోషే జీవితంలో కూడా అక్కడ ఒక బ్రేక్ అవ్వాలి. ఏమవ్వాలి? ఒక బ్రేక్ త్రూ అవ్వాలి, ఒక నలగొట్టెతనం అవ్వాలి. ఇక్కడ కూడా యాకోబు జీవితంలో ఒక బ్రేక్ త్రూ అవ్వాలి, ఒక బ్రేక్ అవ్వాలి, ఒక నలకొట్టబడాలి. మోషే ఎలా నలకొట్టబడ్డాడు? మోషే అనగానే లొంగాడు. లొంగిన తర్వాత ఏమన్నాడు? ముందుగా నీ మార్గాన్ని వదిలేసి నా మార్గంలోకి రా అన్నాడు. ఇది పరిశుద్ధ స్థలము. నీ యొక్క చెప్పులు బయట విడిచి జాగ్రత్తగా ఉండము. మన జీవితాలు అలా చెప్తే మనం ఏమైపోతాం? అమ్మో పాస్టర్ గారు ప్రతిదీ దేవుడు అంటాడు రా బాబు. ఏంటి? ప్రతిదీ ప్రార్థన అంటాడు, ప్రతిదీ దేవుడు అంటాడు, ప్రతిదీ వాక్యం అంటాడు, ప్రతిదీ దేవుడు చిత్తం అంటాడు. ఏటో ఈ చిత్తాలు ఇవే అని అపనమ్మకంలో ఉంటారు తప్ప, ఒక్కసారి దేవుడితో మన యొక్క ఇంటిమేసీ పెరిగితే, దేవుడితో సహవాసం పెరిగితే అప్పుడు తెలుస్తుంది. ఓన్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. పక్కన ఎక్స్పీరియన్స్ కూడా మనకి తెలియదు. We have to receive our own experience with the God's presence, with the God's fellowship. దేవుని యొక్క సహవాసము నీకును నాకును సొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే తెలుస్తుంది మనకి దేవుడు గురించి. ఈరోజు మనం అర్థం చేసుకునే స్థితిలో మనం లేకుండా ఉండకపోవడం గల కారణం ఏమిటి అంటే, ఒకటి మనల్ని మనము ఒంటరిగా దేవుని ముందు ప్రజెంట్ చేసుకోలేకపోతున్నాం. రెండవది దేవుణ్ణి కలవాలనే ఆకలి మనం లేకుండా పోతున్నాం. మూడవది ఒక నలకొట్టే స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండే స్థితిలో లేకపోతున్నాం. నాలుగవదిగా చూస్తే హానెస్ట్, నిజాయితీ. ఏంటిది? నిజాయితీగా మనం ఉండట్లా. యాకోబు నీ పేరు ఏంటన్నా కానీ నిజాయితీగా చెప్పాడు, నా పేరు యాకోబు అండి. చూడండి 3వ అధ్యాయం ఎక్సోడస్ 11. అందుకు మోషే, నేను ఫరో వద్దకు ఎల్లుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, నిజాయితీగా ఒప్పుకున్నాడు, నేను ఎంతటి ఉన్నాయా. అక్కడే నిజాయితీగా పేరు చెప్పాడు. నాకేంటి ప్రభువా, నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, నాకేంటి ప్రభువా. ఇది నిజాయితీ కాదు. నేను ఏ పార్టీ నాన్నయ్యా? ఫరో దగ్గరికి వెళ్ళి నీ వాక్యాన్ని తీసుకెళ్ళి నిలబడ్డాను. నేను ఏ పార్టీ వాడిని? నాలో ఏ నిజాయితీ ఉంది, నాలో ఏముందని నువ్వు చూసావు అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అక్కడ పేరు అడిగినప్పుడు కూడా యాకోబు పేరు చెప్పలేదు, ఇంకోటి ఏమి యాకోబు అని. యాకోబు. ఈరోజు మన పరిస్థితులు అడిగితే మనం చెప్పడానికి సిగ్గుపడతాం. ఏం చేస్తాం? సిగ్గుపడతాం. నానా రకాలైన అబద్ధాలు. క్రైస్తవులుగా మీకు ఒకటే చెప్తున్నా, పక్కింటోడు ఎవడో నీ సమస్యల గురించి అడగడం, పక్కింటోడు ఎవడో నీకు సమస్యలు ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేయడు, పక్కింటోళ్ళు ఎప్పుడు నీ జీవితంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవడో నీ దగ్గరికి రాడు. కానీ ఒకే ఒక్కడు నీ దగ్గర రావాలని నిత్యం ఎదురు చూస్తుంటాడు, ఆయన యేసయ్య. కాదు నువ్వేం చేస్తావంటే ఆయన కోసం తలుపులు మూసేసి చూస్తావు, కానీ తలుపు తెరిచి ఉంటావు. ఈ 4 విషయాలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో, మొదటిగా ఒంటరిగా దేవుడితో గడిపే స్థితి, రెండవది దేవుడంటే ఆకలి ఉండుట, మూడవది నువ్వు ఆశీర్వదింపబడాలంటే నలకొట్టబడాలనే స్థితి, నాలుగవది నువ్వు దేవునితో నిజాయితీ. చాలా మందిలో ఉంటాయి. కానీ ఈరోజు యాకోబు జీవితంలోనూ మోషే జీవితంలో మీకు చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని ముందు నిజాయితీగా ఒప్పుకుంటావో, ఎస్ ప్రభు నేను ప్రార్థన చేయట్లా, అయ్యా నీతో సహవాసం చేయట్లా, అయ్యా నీతో నేను కూర్చోవట్లా, నాకు క్షమించయ్యా. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఈ 4 విషయాలు మీరు పట్టుకుని బలంగా కూర్చోండి. 4 విషయాలు పట్టుకుని బలంగా కూర్చోండి. ఇప్పుడు ఏ విధంగా మనం సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేసే వ్యక్తి మొదటిగా నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. ఏం చేయాలి? సపరేట్ యువర్సెల్ఫ్. ప్రతి అందుకే యోహాను సువార్త చూడండి 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇక్కడికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే సమయంలో ఏమంటారంటే, నేను ఏ విధంగా అయితే లోక సంబంధిని కానో వారు కూడా లోక సంబంధులు కాదు. అంటే నువ్వు ప్రత్యేకపరుచుకో లోకము నుంచి. లోక సంబంధం వలె మాటలు, లోక సంబంధం వలె చేష్టలు కానీ, వాళ్ళు చేసే క్రియలు కానీ, వాళ్ళు నడిచే నడకలు కానీ, వాళ్ళు చేసేటట్టు నువ్వు చేయకు. ఎందుకంటే నేను లోక సంబంధిని కాదు. నేను లోకంలో నడిచే, లోకానికి నచ్చిన విధంగా నడిచే వ్యక్తిని కాదు. ఎవరికైతే విశ్వాసం లేదో వాడితో మీరు కలిసి కూర్చోవద్దు.
దేవుడు నన్ను పిలిచాడు, నేను ఒక గొప్ప మ్యూజిషియన్ అవుతా ప్రపంచంలో. పక్కనోడు అంటాడు, నువ్వు ఎన్నటికీ కనీసం ఏలూరులో కూడా గొప్పవాడు అవ్వలేవు అంటాడు. డోంట్ సిట్ విత్ దెమ్, సపరేట్ యువర్ సెల్ఫ్. దావీదు రాజు అవ్వబోతున్నాడు అంటే తండ్రి నమ్మల. ఆడెంతటోడండి, ఆడి గొర్రెలు కాసుకునేవాడు. దేవుడు అంటాడు, ఏ సమయంలో మనిషి రూపం చూసి కాదో నేను చెప్తున్నా, ఇల్లు అభిషేకించు. ఈ అన్బిలీవర్ సపరేట్ యువర్ సెల్ఫ్. అన్ని విషయాల్లో నీకు పెళ్ళవదు అనే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, నువ్వు వ్యాపారంలో ఎదగలేవు అన్న వాళ్ళతో కూర్చోవద్దు, నువ్వేమీ జయించలేవు అన్న వాళ్ళతో కూర్చోవద్దు, నీకు రోగం తగ్గదు అన్నోడితో కూర్చోవద్దు, నువ్వు బతకలేవు అన్నోడితో కూర్చోవద్దు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు అన్నోడితో కూర్చోవద్దు. నిన్ను అపహసించి నిత్యము నిన్ను వేధిస్తున్న వాడితో అసలు నువ్వు ఉండద్దు. సపరేట్ చేసుకో. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధం, బట్ నువ్వు యేసు సంబంధమే. వాళ్ళు క్రైస్తవులైనా అన్యులైనా ఎవడైనా సరే అటువంటి వారితో నువ్వు స్నేహం చేయద్దు. ఎందుకంటే జయించువాడు నీలో ఉన్నాడు. ఆమేన్. జయమునిచ్చువాడు నీలో ఉన్నాడు. ఆమేన్. కానీ ఎప్పుడైతే నువ్వు అటువంటి వారితో ఉంటావో, అవిశ్వాసులతో కూర్చుంటావో, అవిశ్వాసి అన్నాడు అక్కడ దేవుడు. విశ్వాసం లేనివాడిని అవిశ్వాసి అంటారు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా అవిశ్వాసాలు ఎక్కువ. దేవుడు దీవిస్తాడన్న నమ్మకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళకి నచ్చిన విధానాలు నడిచే వ్యక్తులు ఉంటారు చూసారా, అటువంటి వారితో ఇంకా బలమైన ప్రమాదం. ఇంకా నువ్వు అన్యులతో వెళ్ళి, అరే నా దేవుడు ఇలా చెప్పాడు నేను చేస్తానంటే, వాడు కొంచెం ఆలోచిస్తాడు, వీడేంటి దేవుడు అంటున్నాడు ఏంటి, చేస్తానంటున్నాడు ఏంటి, ఏదో ఇచ్చాడంటే ఏంటి అని వాడు కొంచెం ఆలోచిస్తాడు. కానీ వెంటనే పక్కన ఉన్న క్రైస్తవుడు ఏమంటాడు, అబ్బో ఈ పెద్ద సేవ చేస్తాడంట్లే, మాకు తెలియదు ఏంటి, అబ్బో వీడి పెద్ద ఇల్లు కడతాడంట్లే, మాకు తెలియదు ఏంటి. సో అటువంటి వారితో కూర్చోండి. అసలు తెలుగులో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది ఏమంటున్నాడు? అవిశ్వాసతో నీకు పాలెక్కడ? ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. నిన్న నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేశాను అక్కడ తెలంగాణలో. ఎందుకు నోటెంబటి వచ్చింది ఏమంటే, దేవుడు మన జీవితంలో అన్నీ అమ్ముకున్నానుకు అన్నీ పోగొట్టుకున్నానుకు దేవుడు మన పిలవలేదు. మీరు విశ్వాసంతో కూర్చోండి. అయ్యారు నా ఉద్యోగం తీసేసి సంవత్సరం అయిందండి, ఒక్కొక్క వస్తువు అమ్ముకుంటూ వస్తున్నా నేను అమ్ముకుని ఏం చేస్తున్నారు, కూర్చుని తింటున్నామండి. అప్పుడు అమ్ముకుని కూర్చుని తినడానికి అమ్ముకుని కూర్చుని అప్పులు తింటుంటే అన్నా, అమ్మి వస్తువు ఏదో వ్యాపారం పెట్టి చేసుకుని ముందుకు నడవచ్చు కదా. తెలివి జ్ఞానం మనిషికి చాలా ఇంపార్టెంట్. తెలివి లేనివాడు, జ్ఞానము లేనివాడు, మూర్ఖుడు తనంతట తాను పడిపోతాడని వాక్యం సెలవిస్తున్నది. తనంతట తాను పడిపోతాడని వాక్యం సెలవిస్తాడు. దేవుడు నిన్ను నన్ను అమ్ముకున్నానుకో, పోగొట్టుకున్నానుకో, నాశనం అగడానికో దేవుడు నిన్ను పిలవలా. కానీ ఏ వ్యక్తి అయితే పాలు పంచుకుంటాడో అటువంటి వారి జీవితాల్లో, అవిశ్వాసుల జీవితాల్లో, వాడు కూడా అవిశ్వాసిగా మారిపోతాడు. ఏమో దేవుడు చేయలేడేమో, ఇది మా పిల్లలు అమ్మేసుకుందాం, దేవుడు చేయలేడేమో, ఇది అమ్మేసుకుందాం, దేవుడు చేయలేడేమో. అందుకే అంటున్నా, అమ్మడం అనేది దేవుని వద్ద నుంచి రాదండోయ్, పొందుకున్నాం అనేది దేవుని వద్ద నుంచి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేయటం మొదలు పెడతావో, మొదటిగా లోకాన్ని వదిలేసి నువ్వు సపరేట్ చేసుకో, రెండోది అవిశ్వాసాన్ని సపరేట్ చేసుకో. దేవుడు నీకు ఇల్లు ఇస్తానంటే ఇస్తాడు, నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా డోంట్ కేర్. దేవుడు నిన్ను గొప్పవాడు చేస్తాడంటే గొప్పవాడు చేస్తాడు, డోంట్ కేర్ అబౌట్ ద పీపుల్. వాళ్ళు ఏం విడుదల చేస్తున్నారో పక్కన పెట్టండి, బట్ దేవుడు ఏదన్నాడో అది జ్ఞాపకం ఉంచుకోండి. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. ఇప్పుడు చూడండి, ఎందుకు మనం దేవుడితో సహవాసం చేయలేకపోతున్నాము అంటే, ఈ నిష్ప్రయోజనమైన క్రియలలో, అంధకార క్రియల్లో మనం పాలు భాగస్తున్నాం కాబట్టి ఇక్కడ అవ్వలేకపోతున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నాతో సహవాసిగా ఉండాలి అంటే, నువ్వు నాతో కలిసి నడవాలి అంటే, నువ్వు నాతో కలిసి జీవించాలి అంటే, నేను నీలోనూ నువ్వు నాలోనూ జీవించాలి అంటే, మూడవదిగా నువ్వు సపరేట్ చేసుకో. ఎక్కడి నుంచి? అంధకార క్రియలు. ఏదైతే నీకు ప్రయోజనం ఇవ్వదో, ఈ రోజు కూడా సంఘస్థులందరికీ చెప్తున్నా, ఎక్కడైతే మీకు ప్రయోజనం లేదో దయచేసి అక్కడ ఉండొద్దు. ఏ వ్యాపారం అయితే మీకు ప్రయోజనం లేదో ఆ వ్యాపారం చేయవద్దు. ఏ స్థితి అయితే ప్రయోజనకరంగా లేదో దాన్ని పాకులాడుతూ దాని మీద ఎప్పటి దయచేసి వద్దు. ఎందుకో తెలుసా? ఉన్నవి కూడా పోగొట్టుకుంటారు తప్ప దాని మీద దేవుడు దీవిస్తాడు, నాకు దేవుడు మాట్లాడాడు, దేవుడు నాకు వెలిగిచ్చాడనే మూర్ఖత్వంలో మీరు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడు, దేవుడు ముందుగానే మనతో మాట్లాడతాడు. అంధకార ప్రయోజనము లేని క్రియలు అనేకమైనవి మన జీవితాల్లో ఉన్నప్పుడు వాటిని వదిలేసి మనం సపరేట్ చేసుకోవాలి. చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఖండిస్తూ ఉండండి, వాటిని
ఖండిస్తూ ఉండండి. ఒకనొక సమయంలో నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో ఏదైనా కార్యం జరిగితే నేను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను. అయ్యా, నా జీవితంలో కార్యం జరిగింది, దేవుడు ఇటువంటి చేశాడు. నీకు తిండికి తిండి లేనప్పుడు దేవుడు పెట్టాడే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడే, దేవుడు నీ పట్ల ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు మన దేవుడికి విశ్వాసపాత్రుడిగా ఉండాలా, లేకపోతే అంధకార క్రియలలో పాలుభాగస్తులుగా ఉండి దాన్ని ప్రేరేపించి అప్పుడు నన్నేం చేయాలి, నా వాళ్ళు ఖండించాలి, రే వెళ్ళి సాక్ష్యం చెప్పు, నీ జీవితంలో దేవుడు ఇంత గొప్ప ఉద్యోగం ఇచ్చాడనో, ఇదిగో గొప్ప వైఫ్ని ఇచ్చాడనో, గొప్ప బిడ్డని ఇచ్చాడనో, నువ్వు వెళ్ళి గొప్ప సాక్ష్యం చెప్పు. లోకాన్ని పెంటతో ఎంచుకున్న మనము లోకంలో ఉన్న పెంట ఆచారాలు కూడా ఫాలో అయితే ఆ పెంట మన ఇంట్లోనే ఉంటుంది, దాన్ని ఖండించమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కానీ నొప్పి కలగచ్చు, మీకు బాగా బాధ కలగచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే దేవుడు వాక్యము కఠినమైనది, శక్తి కలిగినది, సామర్థ్యం కలిగినది, ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది, కానీ నలిగితేనే కదా నువ్వు దీవించబడేది. యు మస్ట్ బి బ్రోకెన్ టు బీ బ్లెస్డ్. నువ్వు మస్ట్ బి బ్రోకెన్ అంటే నువ్వు విరిగితేనే కదా నీకు తెలిసేది. ఆ మాట వల్ల నువ్వు గుచ్చుకుంటేనే కదా తెలిసేది, ఎస్ ఇది నా జీవితంలో ఉండకూడదు, దీనికి సపరేట్ అవ్వాలి. దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, చెల్లి అన్నం తిడుతున్నా, అన్న చెల్లిని తిడుతున్నా, తమ్ముడు అన్నం తిడుతున్నా, అన్న తమ్ముడిని తిడుతున్నా, ఇద్దరికి దెబ్బలు పెట్టి ప్రేమని ఐక్యత నేర్పించండి తప్ప వాళ్ళలో అలా వదిలేస్తే పెద్ద అయిన తర్వాత కూడా అదే స్థితి వచ్చేస్తుంది. ఖండించండి ప్రతిదీ. నీ భర్త తప్పు చేస్తున్నాడు, ప్రార్థన చేయట్లా, ఖండించు. ఒకవేళ మాట వినడం అంటున్నావు, ఖండించు. ఎందుకంటే నువ్వు కూడా ఖండించకపోతే వాడు ఒకవేళ అంధకారంలోకి వెళ్ళి చనిపోతే రేపు ఏడవలసింది నువ్వే. నీ భార్యనే ఒక అంధకార క్రియలు చేస్తుంది, ఖండించు. ఇలాంటి ఖండించకపోతే, అందుకే పెద్దలు కొన్ని ఖండించమన్నారు. దేవుడు కూడా చెప్తున్నాడు, అంధకార క్రియలు నిష్ప్రయోజనమైనవి. నీ బిడ్డలకు అది ప్రయోజనకరమా, నీ కుటుంబానికి అది ప్రయోజనకరమా, నీ ఆత్మీయతకు అది ప్రయోజనకరమా అన్ని నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా మనకు నచ్చింది మనం చేసేస్తూ ఉంటే, చెప్పడం మనకు నచ్చింది మనం చేసేస్తుంటే ఏమైపోతాం? మనం నాశనంలోకి వెళ్తాం. యవ్వనస్తులుగా చెప్తున్నా, మనం ఎప్పుడైతే బలమైన ఉన్నత స్థాయిలో నిలబడాలంటే కొన్ని ఖండించుకుని కొన్ని సాక్రిఫైస్ చేసి మనం ముందుకెళ్తేనే మనం దీవించబడతాం. రెండవదిగా చూస్తే, సీక్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుడితో సహవాసం చేయాలి అంటే మీరు దేవుణ్ణి మీ హృదయానుసారంగా వెతకాలి. అందుకే అంటాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదుకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏమంటున్నాడు? మీరు పూర్ణ హృదయంతో మీరు కనుక ఆయన ఖచ్చితంగా వెతికి సహవాసం చేస్తే ఆయన మీకు ఖచ్చితంగా దొరుకుతాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు ఎలా వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, అప్పుడు నీకు కావాల్సిన సమస్తము నీకు దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆయన రాజ్యాన్ని వెతకం, ఆయన నీతిని వెతకం, మనకు కావాల్సింది వెతుక్కుంటాం. మనకు కావాల్సింది వెతుక్కుంటాం కాబట్టి నీకు నాకు దొరకట్లా. కానీ దేవుడు వెతికితే ఖచ్చితంగా దొరుకుతుందని నీకు వాగ్దానం చేస్తున్నాడు. యవ్వనస్తులు కానీ తల్లిదండ్రులు కానీ మీకు కావాల్సింది మీరు వెతకడం మానేసి దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. మీకు ఏది కావాలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నాకు ఇది కావాలి ప్రభువా, నువ్వు దాన్నే వెంబడిస్తుంటే నువ్వేం పొందుకోలేకపోతున్నావు. కానీ దేవుణ్ణి వెంబడిస్తే, దేవుని నీతిని వెంబడిస్తే నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే అంటాడు చూడండి, ఐషయ ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన వెతకండి. దొరకనప్పుడు మీరు ఎంత వెతికినా ఆయన దొరకడం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ? ఆయన దొరుకుతున్న సమయంలో నువ్వు వెతుకు. ఆయన ఎప్పుడు దొరుకుతాడు? నువ్వు నీతిగా యథార్థంగా పనికిరాని పనుల నుంచి నువ్వు బయటకు వచ్చి ఆయన వెతుకుతున్నప్పుడు నీకు దొరుకుతాడు. అంతేగాని నువ్వు పాపంలో ఉండి ప్రయోజనము లేని స్థితిలో ఉండి ఆయన వెతుకుతాడంటే దొరుకుతాడు అనుకుంటే దాన్ని దొరకడైనా అది నువ్వు అన్యాయమైన స్థితిలో ఉన్నట్టుగా న్యాయమైన స్థితిలో ఉన్నట్టు కాదు. మూడవదిగా మనం చూస్తే, ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది వినడం నేర్చుకో. రెండోది విని దాన్ని ఒబే చేయడం నేర్చుకో. అండ్ ఫస్ట్ లెర్న్ టు లిసన్ అండ్ ఒబే. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే
ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం సంభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అతను తలంచాడు, అతను దేవుడి చిత్తమేదో విని నేర్చుకున్నాడు, దేవుడి చిత్తాన్ని విన్నాడు. ఎప్పుడు నేను ఫరో దగ్గరికి పంపించబోతున్నాను, నీకు ముందుగానే ఒక సైన్ ఇచ్చాను. ఎప్పుడైతే నీ ఇశ్రాయేలు ప్రజల మీద నీకు బాధ వచ్చి నీ అన్నదమ్ముల్ని కష్టపెడుతున్న వ్యక్తిని నువ్వు చంపి ఉన్నావో, అక్కడ నీకు ఒక సైన్ ఇచ్చి ఉన్నాను. యూఆర్ గోయింగ్ టు సేవ్ ద పీపుల్, యూఆర్ గోయింగ్ టు సేవ్ ఇశ్రాయెల్, యూఆర్ గోయింగ్ టు సేవ్ మై పీపుల్. నువ్వు నా ప్రజలను రక్షించబోతున్నావు అనేది. చాలా మటుకు దేవుడు మనకు చెప్పినట్టు నువ్వు ఒక కార్యం చేయబోతున్నావు, నేను ఒక స్థితిలో వాడుకోబోతున్నాను, ఇది చేస్తే బాగుంటుంది అని దేవుడు ముందుగానే మనకు సైన్ ఇస్తాడు. చాలా మంది వాక్య అర్థాలు తెలియక నీతిమంతులు 6 మార్లు పడినను నేను 7 మార్లు లేస్తానని చెప్పి మీరు 6 మార్లు నష్టపోతున్నారు చూసారా. అసలు దానికి ఈ వాక్యానికి సంబంధం లేదండి. మీరు ఏ వ్యాపారం అయితే 3 సార్లు కన్నా ఎక్కువ నష్టపోతున్నారో దేవుడిని అడగండి, ప్రభువా దీన్ని వదిలేస్తాం కూడా పెట్టుకుంటున్నా అని చెప్పి. అంతేగాని నేను లేదండి దేవుడు చేస్తాడు అంటే మొత్తం కోల్పోయేటట్టు చేస్తాడు. మొత్తం కోల్పోయిన తర్వాత అంటూ అయ్యో ప్రభువా అది చేస్తే బాగుండేదేమో, అప్పుడు ఇది చేస్తే బాగుండేదేమో. నేను అదే అంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ పిల్లల ఎడల చిన్నప్పుడు ప్రవచించినా పెద్దప్పుడు ప్రవచించినా ఆ ప్రవచనం నెరవేరాలి అంటే నువ్వు ఆత్మీయతలో ఉండాలి, నీ పిల్లలు ఆత్మీయతలో ఉండాలి. అంతేగాని నీ పిల్లల ఆత్మీయతలు లేకుండా నువ్వు ఆత్మీయతలో ఉండి ఆడు దీవించబడతాడు అనుకోవడం మూర్ఖత్వం. ఆడ ఆత్మీయతలో ఉండి నువ్వు శారీరకంగా ఉంటే వారు దీవించబడతాడని నీ మూర్ఖత్వం. ఇద్దరూ సమానమైన ఆత్మీయతలు ఉండాలి, ఇద్దరు సమానమైన సహవాసం కలిగి ఉండాలి. అంతేగాని లేదు 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 నేను ప్రార్థన చేస్తే నా కొడుకు కూతురు దీవించబడతారు, నా కొడుకు ప్రార్థన చేసుకుంటున్నారు కానీ నేను ఎందుకులే ప్రార్థన చేయడం, నాకు నచ్చింది నేను చేసుకుంటానంటే ఎవరు దీవించబడరు. అక్కడ వినటం నేర్చుకోవాలి. అందుకే చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఏమంటున్నాడు? నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎప్పుడు దేవుడు మాట్లాడతాడా, ఎప్పుడు ఆయన నాతో మాట్లాడి నన్ను వినమంటాడా, అది విని నేను ఒబే చేసి దాన్ని నా జీవితంలో అమలుపరుచుకుంటానా. అందుకే పాత నిబంధనలో ఆయన ద్వితీయోపదేశకాండంలో అంటారు, ఏమంటాడు? నువ్వు నా ఆజ్ఞలు పాటించినడల నేను నిన్ను దీవిస్తాను. వినడం నేర్చుకోండి, విని దాన్ని ఒబే చేయండి. ఎందుకు చేయాలి, ఎలా చేయాలని దయచేసి అన్నట్టు. అబ్రాహాము దేవుడి మాట విన్నాడు, వినిన తర్వాత ఒబే చేసుకుంటూ నడిచాడు. ఎందుకంటే నువ్వు నడిచేటప్పుడు ఆటోమేటిక్గా దేవుడు జ్ఞానం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు. అమ్మో ఇది చేయొద్దంటున్నాడు, అది చేస్తే ఎలా పాస్టర్ గారు, మాకు ఆదాయం ఎలాగా, మేము ఎలా తినగలుగుతాం, నువ్వు ముందు ఒక అడుగు వేయరా బాబు, దేవుడు 100 అడుగులే వేస్తాడు. అసలు నువ్వు ముందు 100 ఒక అడుగు వేయకుండా వెనకడిగేసి పాతదే నాకు బాగుంది, పాతదే నాకు బాగుంది, పాతదే నాకు బాగుంది అంటే కొత్తగా ఎప్పుడు మారుతావు నువ్వు? కొత్త స్థితి ఎప్పుడు వస్తుంది? కొత్త ఉన్నత స్థితి ఎప్పుడు వస్తుంది? 1 సంవత్సరం బాగుంటావు, 10 సంవత్సరాలు బాగుండవు, 1 సంవత్సరం బాగుంటావు, 10 సంవత్సరాలు బాగుండవు. ఇది కాదు దేవుడు నన్ను పిలిచింది. ఈ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్తావు, కష్టాలు జయించుకుంటా, సమస్యలు జయించుకుంటా, శోధనలు జయించుకుంటా, ప్రతి రోగాన్ని జయించుకుంటా, ప్రతి శాపాన్ని జయించుకుంటా. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నీ తరాలకి నువ్వు చెప్పే సాక్ష్యాలు ఉంటాయి చూసారా, అవి వాళ్ళు నిలబడి ఆత్మీయతలో వాళ్ళు ఎదుగుతారు. నా పరిస్థితి ఇది, కానీ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ సమయానికి అది అక్కడికి తీసుకొచ్చాడు. 1 సంవత్సరం హై వెళ్ళిపోయి 1 సంవత్సరం డౌన్ లాగా ఏదో మనం ట్రేడింగ్లు చేసినట్టు మొత్తం అన్నీ కొనుక్కుని 2వ సంవత్సరం అన్నీ అమ్మేసుకుని 3వ సంవత్సరం ప్రభు అన్నీ తీసాడు అనే స్థితి కాదు దేవుడు నన్ను పిలిచింది. ఇక్కడ ఎందుకు మనం వెళ్ళిపోయినాం? వీ డోంట్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దట్స్ వై వీ కాంట్ అండర్స్టాండ్ ద థింగ్స్ వాట్ ద హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడితో సహవాసం లేకపోవడం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాకుండా పోతున్నది. దేవుడితో నువ్వు సపరేట్ చేసుకుని, దేవుని యందు ఈ నిష్ప్రయోజనమైనవన్నిటిని సపరేట్ చేసుకుని, నీ హృదయానుసారంగా దేవుడిని వెతుకుతూ దేవుడు చెప్పింది విని దాన్ని అమలుపరుచుకునే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవుడితో సహవాసం చేసేవాడు ఎటువంటి వాడు సహాయం చేస్తాడు? దేవుడు మాట వినేవాడు సహవాసం చేస్తాడు. దేవుడు మాట విన్నవాడు ఎవడు సహవాసం చేయడు. అందుకే అంటాడు, లెర్న్ టు లిసన్ అండ్ ఒబే. నువ్వేం చేయాలి? వినడం నేర్చుకుని దేవునికి ఒబే చేసే వ్యక్తిగా ఉండాలి. 4వదిగా చూస్తే ఎంటర్ కవర్నెంట్ పార్ట్నర్షిప్ విత్ గాడ్.
ఆయన ఇచ్చిన నిబంధనలో జీవించడం నేర్చుకో. ఆయన ఇచ్చిన నిబంధనతో నువ్వు కలిసిన వ్యక్తిగా ఉండేది జీవించుకో. హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ హిస్ కవెనెంట్. అందుకని చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈరోజు నా కొడుకును దేవుడు బలానా వ్యక్తిగా చేస్తానంటే నా కొడుకును అక్కడి వరకు నడిపించాల్సిన బాధ్యత నాది. ఇస్ ఇట్ రైట్? జాగ్రత్తగా గమనించండి. నా కొడుకును కలెక్టర్ చేస్తాడు దేవుడు. వాడికి చిన్నప్పటి నుంచి చదువుని, వాడికి కావాల్సిన జ్ఞానాన్ని, వాడికి కావాల్సిన తెలివిని ఆత్మీయంగాను శారీరకంగాను చదువు పరంగాను మంచి స్కూల్లోను మంచి టీచర్ల దగ్గర నేను వాడి పాఠాలు చెప్పే వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి వాడిని చదివించి వాడిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి బాధ్యత అది? తండ్రి బాధ్యత. ఇస్ ఇట్ రైట్? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు నా మాట విని నా నిబంధనను గైకొని, ఏమంటున్నాడు? నా నిబంధన అనుసరించి. ఈ రోజు దేవుడు ఈ వ్యాపారం చేయొద్దు, వేరే వ్యాపారం అన్నాడు. నువ్వు ఈ ఉద్యోగం చేయొద్దు, వేరే ఉద్యోగం అన్నాడు. నువ్వు ఉద్యోగం కాదు, వ్యాపారం చేసుకో అన్నాడు. లేదు, నిన్ను ఒక క్రికెటర్ గాను, నిన్ను ఒక పొలిటీషియన్ గాను, లేకపోతే దేశంలో ఉన్న వ్యక్తిగాను మారుస్తా అన్నప్పుడు ఆ నిబంధన తగ్గినట్టు నీ బిడ్డలు నువ్వు పెంచుతున్నావా? ఆ నిబంధనకు తగ్గినట్టు నువ్వు దేవుడితో నడుచుకుంటున్నావా? ఆయన నూతన నిబంధనను రక్తం ఇచ్చాడు. మరి ఆ నూతన నిబంధనలో నువ్వు నిజంగా పాలు భాగస్తుడై నడవగలుగుతున్నావా? ఆయన నూతన నిబంధనలో ఉన్న సామర్థ్యాన్ని పొందుకొని నడవగలుగుతున్నావా? ఎందుకు యూ డోంట్ హ్యావ్ ద పార్ట్నర్షిప్ విత్ దట్ కవెనెంట్. దట్స్ వై యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏ వాగ్దానం అయితే చేశావో ఆ వాగ్దానం నెరవేర్చేయాలి మనం, అంతే. దట్ ఇస్ నో ఇష్యూ. రెండవదిగా చూస్తే, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు అది నీ జీవితంలో నెరవేర్చాలి అన్నా సరే ఆ వాగ్దానానికి, ఆ కవెనెంట్కి, ఆ నిబంధనకి నువ్వు పార్ట్నర్ అయి ఉండాలి. యూ హ్యావ్ ఎ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పార్ట్నర్ విత్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. ఆ కవెనెంట్లో నువ్వు పార్ట్నర్షిప్ పెట్టుకోకుండా, ఆ కవెనెంట్లో నువ్వు తోడై ఉండకుండా దేవుడు నన్ను దీవించేయాలంటే కుదరదు. విని నెరవేర్చుకునేది కామను. రెండవది, ఆయన ఇచ్చిన ఏ నిబంధన అయితే 2022వ సంవత్సరానికి నిన్ను నేను అనేక విషయాల్లో వర్ధిల్లింప చేసి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టి నీ వ్యాపారమును, నీ బిడ్డల ఉద్యోగాలను దీవించి నిన్ను నిలబెడతాను, ఇది నా నిబంధన, నా వాగ్దానం అని దేవుడు ఉన్నప్పుడు నువ్వు దాంట్లో పార్ట్నర్షిప్ కొంటే 2022కి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నిబంధనలో మీరు పార్ట్నర్ అవ్వకుండా, యేసుక్రీస్తునందు పార్ట్నర్ అవ్వకుండా, క్రీస్తు యేసునందు పార్ట్నర్ అవ్వకుండా మీరు ఎలా దీవించబడతారు? అందుకే ఈ పార్ట్నర్షిప్లో బల్లారాధన కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క రొట్టెను, శరీరమును, రాక్షసమును తీసుకున్న రక్తమును తీసుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మొదటిగా ఏంటిది? నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. రెండవది, దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెతకడం ప్రారంభించు. మూడవదిగా, విని అమలపరిచే వ్యక్తిగా మారు. నాలుగవదిగా, కవెనెంట్ విత్ ద పార్ట్నర్షిప్. ఎంటర్ కవెనెంట్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. కవెనెంట్లో ఉండి దేవుడితో సహవాసిగా నువ్వు మారు. లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలమును మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు అయ్యా. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని దేవుడితో సహవాసము చేయడనియు, లోకము నుంచి, లోకములో ఉన్న పాపిష్టి కార్యముల నుంచి, ప్రయోజనము లేని కార్యముల నుంచి ప్రభువా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని వెతకమని, నీ శక్తితో దేవుని వెతకమని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతూ ఆయనతో సహవాసము చేయమని, నా ఆజ్ఞలను విని పాటించుచు సహవాసము చేయమని, నీ నిబంధనతో పాలుభాగస్తులై నీ నిబంధనను అమలుపరుస్తూ, నీ నిబంధనలో నడిచి, నీ ఆజ్ఞలలో నడిచి నీతో సహవాసము చేయమని గొప్ప స్థితిని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనములు ప్రభువా. ప్రతిరోజు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుంటూ, నిన్ను వెతుకుతూ, నీతో సహవాసము చేయించు అయా. విశ్వాసమయందు, పరిశుద్ధత యందు, యథార్థత యందు, ఆశీర్వాదం యందు మమ్మల్ని కాచి కాపాడుతూ నిలబెట్టవలసినదిగా, మా రాకపోకలందు తోడై ఉండవలసినదిగా, వినిన వాక్యము వారి జీవితాల్లో అద్భుతాలను సృష్టించవలసినదిగా, వినిన వాక్యము వారి జీవితాల్లో కొండంత బలమును, కొండంత విశ్వాసమునిచ్చి వారి సమస్యల మీద, వారి ఇబ్బందుల మీద జయించే కృపను అనుగ్రహించవలసిందిగా, వారి యొక్క శరీరంలో గొప్ప స్వస్థతయు, మానసిక స్వస్థతయు, ఆత్మీయ స్వస్థతయు, ఆత్మీయ బలము, శారీరక బలము, మానసిక బలము, వాక్యపు బలము, ప్రార్థనా జీవితము వారికి అనుగ్రహించి నీతో సహవాసము చేయే వ్యక్తులుగా తండ్రి
యాకోబు జీవితంలో, మోషే జీవితంలో నేర్చుకున్న ఆ యొక్క క్రియను బట్టి వీరు కూడా ప్రభువా ఒంటరిగా నీతో గడిపే సమయాన్ని, నీతో గడపడానికి దేవుడంటే ఆకలి కొడుకునే సమయాన్ని నిజాయితీగా కలిగి ఉంటే కృపను మీరు అనుగ్రహించి నీ ఆశీర్వాదాలు పరిపూర్ణంగా వారందరూ పొందుకుని వర్ధిల్లున్నట్లు ఇది వింటున్న వారిని విని అమలుపరిచి వారి జీవితాల్ని మార్చుకునే వాళ్ళని గొప్ప దీవెనలు అనుగ్రహించి గొప్ప సాక్షులుగా నిలబెట్టవలసినదిగా సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ వీరందరినీ యేసు నామమున దీవించుచున్నాను తండ్రి. ఆమేన్. Stop worrying, start living. Amen.